హలో అండి, నమస్తే. ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్నాను అసలు సిసలు అథెంటిక్ ముక్కల పులుసు. కదమ్మం అంటారు, ముక్కల పులుసు అంటారు. నెక్స్ట్ వెజ్ అది ఏమంటారు, కర్రీ అనొచ్చు, పులుసు అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. కానీ రెసిపీ మాత్రం అథెంటిక్. చాలా చాలా టేస్టీగా ఇదిగోండి ఇలా ఉంటది. ఇంగ్రీడియెంట్స్ ఒక్కసారి చూద్దామా? ఇక్కడ నేను చిలకడ దుంప అంటే మోరంగడ్డ, బెండకాయ, క్యారెట్, మునక్కాయ, టమాటా, సొరకాయ, వంకాయ, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కందిపప్పు, కొంచెం శనగపప్పు. ముక్కల పులుసు అండి. మీరు ఆల్రెడీ చేసి ఉండొచ్చు, సింపుల్గా మామూలుగా చెప్పచ్చు. కానీ ఇదేంటంటే అథెంటిక్గా పద్ధతిగా పెద్దవాళ్ళు ఎలా చేశారో వెనకటికి అలా చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చేసి చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు గిన్నెలో నానబెట్టేసుకుందాం. ఫస్ట్ నుంచి హాఫ్ అన్ అవర్ నుంచి నానబెట్టింది మనం ఈ వంట స్టార్ట్ చేసే ముందు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని ఇట్లాగా ఉడకబెట్టేద్దాం. సో మనం మిగతా స్టెప్స్ అన్ని చేసే లోపల ఇది వెనకాల ఉడుకుతుంటుంది అనమాట. ఇప్పుడు ఒక పాన్ తీసుకున్నాను. అందులో ఒక 2-3 ఎండుమిరపకాయలు మంచిగా ఫ్రై చేసేసి తీసి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత దానిలోనే ఒక 3 టీ స్పూన్ల ధనియాలు ఫ్రై అవుతుంటే ఒక 4 టీ స్పూన్ల మెంతులు వేసాను. ధనియాల కన్నా మెంతుల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, చెక్ చేసుకోండి. ఎందుకంటే పులుసుల్లోకి మెంతి పొడి వచ్చిన టేస్ట్ ఇంకేది రాదు. 1.5 టీ స్పూన్ ఆవాలు, అండ్ దెన్ జీలకర్ర కూడా 1.5 టీ స్పూన్. సొంటి అండి ఇది, అంటే ఎండిన అల్లం ఉంటుంది చూసారా, ఆ సొంటి. ఇది ఒక 1/2 ఇంచ్ చిన్న చిన్న ముక్కలు ఒక 2-3 వేసుకున్నాను. అన్నీ కలిసి ఫ్రై చేసుకుంటా కరివేపాకును కూడా వేసాను. అన్నీ మంచిగా ఇట్లా పండులాగా వేయించి ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకుందాం. సేమ్ మనం ఎండుమిరపకాయలు దీని మీద ఏం చేస్తారంటే ఇంగువ ఒక టీ స్పూన్ ఫుల్ ఇంగువ వేసేసి దీన్ని గ్రైండ్ చేసి మనం సీసాలో స్టోర్ చేసుకోవాలి. చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు పులుసుల్లోకి ఇదొక క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 3 మన మెయిన్ కడాయిలోకి వచ్చేసాము. దీంట్లోకి ఆయిల్ తీసుకున్నాను ఒక 3-4 టీ స్పూన్స్. తర్వాత పోపుకి ఏం అవసరం లేదు, జస్ట్ పులుసు కాబట్టి మెంతులు, ఆవాలు, కరివేపాకు వేసి స్టార్టింగ్ ఏం చేద్దామంటే గట్టిగా ఉండేవి ఎక్కువసేపు ఉడకాల్సి ముందు వేసేసుకుంటున్నాం. మునక్కాయ, క్యారెట్, సొరకాయ, మోరంగడ్డ అన్నీ చిన్న చిన్న ముక్కలండి. జస్ట్ ఒక్కొక్క వెజిటబుల్ ఒక 10 ముక్కలు 6 ముక్కలు అట్లా వచ్చేటట్టు చూసుకోండి చాలు. వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేశాను. ఆ తర్వాత ఈలోపు హాట్ వాటర్ బాయిల్ చేశాను అనమాట. పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఒక 4-5. కలిపేసిన తర్వాత ఇదిగోండి దగ్గర ఇవి ఉన్నాయి 4 కూరగాయలు అయినా కానీ తర్వాత పులుసుని దృష్టిలో పెట్టుకొని ఒక 750 ml వరకు వాటర్ పోసేసాను. వాటర్ పోసేసి ఈ బాయిల్ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా ఒక 5-6 నిమిషాల పాటు ఉడకనిచ్చాను. ఉడకనిచ్చిన తర్వాత ఇదిగోండి హాఫ్ బాయిల్ అయింది. వాటర్ కూడా కొంచెం ఎక్కువైనట్టు మీకు అనిపిస్తుంది కదా, ఈ వెజిటబుల్స్ వేసాక అలా అనిపించదు చూడండి. ఇందులోకి మన బెండకాయలు 4, టమాటాలు ఒక 3, వంకాయలు ఒక 2-3 ఇప్పటికిప్పుడు కట్ చేసి వేసుకుంటున్నానండి వంకాయ. ఎందుకంటే మళ్ళీ ఉప్పు చేదు వస్తుంది, అది అంతా ఎందుకని ఇప్పుడు కట్ చేస్తున్నా. అండ్ షలాడ్స్ అండి, స్మాల్ ఆనియన్స్ ఉంటే వేయండి. ఒకవేళ మీ దగ్గర షలాడ్స్ లేకపోతే కనుక ఆనియన్స్ని పెద్ద ముక్కలు కట్ చేసి రెక్కలు ఇప్పదీసి వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి నిండుగా ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసేసాను. మళ్ళీ పసుపు ఒక 1/2 టీ స్పూన్, కారం ఒక 1 టీ స్పూన్ అన్నీ వేసి కలిపిన తర్వాత చింతపండు పులుసు అండి, ఒక 20 గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకోండి. కొత్త చింతపండు ఉంది నా దగ్గర, చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని వేసేసాను జ్యూస్ చేసి. అండ్ దెన్ మనం కుక్ చేసి పెట్టుకొని ఇప్పటిదాకా కుక్ అవుతుంది కదా దాల్ పొయ్యి మీద, దాన్ని తీసుకొచ్చి కూడా కలిపేసాను ఇందులోకి. అన్నీ కలిపిన తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ ఎంత తక్కువ పడితే అంత వేయండి. అండ్ దెన్ మన పులుసు పొడి రెడీగా ఉంది, ఇదిగోండి సీసాలో. దీనిలోంచి 1.5 టీ స్పూన్ వేస్తున్నా, లేదంటే 1/2 టేబుల్ స్పూన్, మీ ఇష్టం ఎట్లయినా, ఏం లేదు, కొలత సేమ్ వేసేయండి. కలపండి. కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసేసేసాను. అంతేనండి, ఇంకొక 3-4 నిమిషాలు ఉడకనిచ్చాను. కొద్దిగా కొత్తిమీర వేసి దించేస్తున్నాను. దట్స్ ఆల్ అండి, అయిపోయింది మన రెసిపీ. ఖేల్ ఖతం, ఈటింగ్ షురూ. తినండి, చెయ్యండి. ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్స్లో అడగండి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.